హాయ్ ఎవరివన్. రైల్వే నుంచి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నెంబర్ 04/2025 రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 4/25 గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఇందులో మెయిన్గా సెక్షన్ కంట్రోలర్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అలాగే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, మెడికల్ స్టాండర్డ్స్, అలాగే ఏజ్ లిమిట్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిలబస్ ఏముంటుంది, తర్వాత సిబ్యాట్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. మెయిన్గా సెక్షన్ కంట్రోలర్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి వర్కింగ్ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది. మెయిన్గా సెక్షన్ కంట్రోలర్ అంటే డివిజన్స్లో సెక్షన్ వైజ్ ప్లేసెస్ అనేవి సెక్షన్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. ఈచ్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒక 20-30 స్టేషన్ కలిపి ఒక సెక్షన్ అని తీసుకుంటే అవన్నీ కూడా ఒక్కో దానికి ఒక సెక్షన్ కంట్రోలర్ ఉంటారు. ఆ సెక్షన్స్లో ట్రైన్స్ అనేవి ఎలా రన్ అవ్వాలి అనేవి సెక్షన్ కంట్రోలర్స్ స్టేషన్ మాస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం స్టేషన్ మాస్టర్ సిగ్నల్స్ వేయడం, లేకపోతే ఏ ట్రైన్ అయినా పక్కన పెట్టాలంటే అలా సెక్షన్ కంట్రోలర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి స్టేషన్ మాస్టర్ అనేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో మెయిన్గా నోటిఫికేషన్లో మనం డిస్కస్ చేసేది వేకెన్సీస్ డిస్కస్ చేస్తాం, తర్వాత వేకెన్సీస్ చేస్తాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తాం, అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబ్యాట్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే అన్ని నోటిఫికేషన్ లాగానే ఇందులో కూడా ఎన్ఎక్స్ఆర్స్ ఇచ్చారు. ఈ ఎన్ఎక్స్ఆర్స్లో అన్ని క్యాష్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, వేకెన్సీ టేబుల్స్, మనకి మెయిన్గా మనకి ఏఎల్పి ఎగ్జామ్లో లాగే ఇక్కడ కూడా రైల్వే మెడికల్కి సంబంధించి ప్రొఫార్మా ఉంటుంది కదా, ఐ స్పెషలిస్ట్ నుంచి తీసుకెళ్లాల్సింది ఆ ప్రొఫార్మా, అలాగే రిగార్డింగ్ లాసిక్ కూడా ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఇవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మన సిబ్యాట్ ఎగ్జామ్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్స్ గురించి చూద్దాం. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈరోజు 15th September 2025 ఓపెన్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th 10 వరకు. లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ వచ్చి 16th 10 వరకు, 2 days అయితే టైం ఇచ్చారు. తర్వాత మోడిఫికేషన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనకి 17th నుంచి 26 వరకు టైం ఇచ్చారు. అలాగే స్క్రైబ్ డీటెయిల్స్ అవన్నీ కూడా తర్వాత ఇచ్చారు. ఎవరికైనా అవసరం ఉంటే స్క్రైబ్ వాళ్ళ తర్వాత డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఎ గ్లాన్స్. మ్యాక్సిమం ఈ జాబ్కి ఏజ్ లిమిట్ అనేది 20 to 33 years మధ్యలో ఉండాలి. యాజ్ ఆన్ 01/01/2026 అంటే 2026 January 1st వాళ్ళ ఏజ్ 20 to 33 years మధ్యలో ఉండాలి. అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్. ఇది 7th పే కమిషన్లో లెవెల్ 6లో ఉంది పోస్ట్. ఇనీషియల్ బేసిక్ పే వచ్చేసి 35,400 స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 కావాలి. A2 అంటే 6/9 సైట్. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 33 years. టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ కలిపి 368 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అలాగే రిజర్వేషన్ ఫర్ SC, ST, OBC, EWS, ఎక్స్ సర్వీస్మెన్, PW ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి కింద డీటెయిల్గా ఇచ్చారు. అవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో మనం ఓన్లీ మెయిన్గా ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దామండి. మీకు డీటెయిల్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అవన్నీ కావాలంటే నేను మీకు తర్వాత మళ్ళీ చెప్తాను. మెయిన్గా జస్ట్ అవుట్లుక్, తర్వాత మెడికల్ స్టాండర్డ్ అండి, మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్స్. ఈ జాబ్కి సెక్షన్ కంట్రోలర్ సంబంధించి మనకి మెయిన్గా A2 మెడికల్ కావాలి, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్.
డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్, బోత్ ఐస్ కూడా 6/9 ఉండాలి వితౌట్ గ్లాసెస్. ఏఎల్పిలో లాగా ఇక్కడ ఫాగింగ్ టెస్ట్ అనేది ఏముండదు, నో ఫాగింగ్ టెస్ట్. అలాగే మిగతావన్నీ కూడా ఏఎల్పికి లాగానే ఉంటాయి అన్ని టెస్ట్లు కూడా. కాకపోతే ఇక్కడ ఏఎల్పిలో మనకి A1 స్టాండర్డ్కి 6/6 ఉండాలి, ఇక్కడ 6/9 చూసుకోండి. ఎవరైనా అప్లై చేసే ముందే వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం ఈ జాబ్కి ఫిట్ అవుతామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని అప్లై చేసుకోండి. అలా మీరు రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఒకసారి మెడికల్ మాడ్యూల్, ఇండియన్ రైల్వే మెడికల్ మాడ్యూల్ చాప్టర్ 5లో డీటెయిల్గా మెడికల్ టెస్ట్ గురించి ఉంటుంది. మీరు గూగుల్లో IRMM చాప్టర్ 5 అని కొడితే మీకు వస్తుంది. ఒకసారి చదవండి, అసలు రైల్వేలో మెడికల్ రూల్స్ ఏమున్నాయి, ఎలా ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. Candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractory error are not eligible for the post of having medical standard 2 A2. LASIK సర్జరీ అవేమి కూడా చేసుకొని ఉండకూడదు. సేమ్ అది ఏ ఎగ్జామ్లో అయినా కామన్. సర్జరీస్ నాట్ అలౌడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. లోవర్ and upper age limits of limit indicated for the post in the vacancy table will be reckoned as an, మనకి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది January 1 నుంచి చూస్తున్నారు. ఆ టైంకి ఎలా ఉండాలి చూడండి ఒకసారి. ఏజ్ గ్రూప్ అనేది 20 to 33 మధ్యలో ఉండాలి. అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్. అప్పర్ లిమిట్ అనేది యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి అయితే 02/01/1993. ఇది ఇంకా మ్యాక్సిమం, దానికన్నా ముందు పుట్టిన వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇంకా దాని తర్వాతే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్. ఓబీసీ వాళ్ళకి 1990 January 2, దానికన్నా ముందు పుట్టిన వాళ్ళకి అవకాశం లేదు. అలాగే SC/ST అయితే లాస్ట్ 1988. లోవర్ లిమిట్ వచ్చేసి ఆల్ కేటగిరీస్కి 2006 January 1, అది లోవర్ లిమిట్. అంటే దానికన్నా తర్వాత పుట్టిన వాళ్ళకి ఛాన్స్ లేదు, లోవర్ లిమిట్ అనే ఏజ్ అనేది కంప్లీట్ అవ్వదు కదా, అందుకోసం. అలాగే డీటెయిల్గా మీకు ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా కింద నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు డీటెయిల్గా చదువుకోండి. గ్రూప్ సి, రైల్వేలో గ్రూప్ సి, గ్రూప్ డి ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి యూఆర్ యూబీడబ్ల్యూఎస్కి 40 years వరకు, తర్వాత ఈ ఓబీసీకి 43, SC/ST 45 ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోండి నోటిఫికేషన్లో. ఎగ్జామినేషన్ ఫీజు మీకు ఆల్రెడీ తెలుసు, సేమ్ ఏఎల్పి గ్రూప్ డికి ఎలా అప్లై చేస్తారో సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. ఓన్లీ సింగిల్ అప్లికేషన్ అప్లై చేయాలి, ఒక్క RRBకి అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో రెండో స్టేజ్ ఎగ్జామినేషన్ ఉండదు, ఓన్లీ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో మెరిట్ని బట్టి వాడు ఇచ్చిన రేషియో బట్టి CBATకి అనేది ఎలిజిబుల్ అవుతారు. తర్వాత డాక్యుమెంట్ బోత్ సేమ్, CBTలో 70% వెయిటేజ్, CBATలో 30% వెయిటేజ్ తీసుకొని మెరిట్ లిస్ట్ ఇస్తాడు. దాని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చూద్దాం ఎంత రేషియోస్ ఇచ్చాడు, ఏంటి, ఎలా పిలుస్తాడు అని కూడా చూద్దాం డీటెయిల్గా. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ 120 minutes. 120 minutes ఇచ్చాడు. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్, 1/3 మార్క్స్ షల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. నార్మలైజేషన్ విల్ బి డన్ ఫర్ CBT హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్.
మల్టిపుల్ షిఫ్ట్స్లో జరిగితే ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. CBT is of screening nature. Standard of questions for the CBT will be generally is conformity with the educational standard prescribed. ఈ దీనికి ఎడ్యుకేషనల్ డిగ్రీ కదండి, డిగ్రీ బేస్డ్ ఆ లెవెల్కి తగ్గట్టు క్వశ్చన్సే ఉంటాయి ఎగ్జామ్లో. Normalized score of CBT shall be used for shortlisting of candidates for CBAT as per their merit. నార్మలైజ్ స్కోర్ బట్టి మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు షార్ట్ లిస్టింగ్ వాటికి. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. Next, syllabus for CBT. The questions will be objective type with multiple choices and are likely to include the questions pertaining to first topic వచ్చేసి మనకి analytical and mathematical capability. Syllabus mathematics లో number systems, ratio and proportions, averages, percentages, profit, loss and discounts, time, speed, distance, power and work, algebra, linear equations, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, LCM, HCF, జామెట్రీ, ఏరియా, వాల్యూమ్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇందులో మనకి ఇదే అండి మెయిన్ స్కోరింగ్ టాపిక్ వచ్చేసి మనకి అనలిటికల్ అండ్ మ్యాథమెటిక్ క్యాపబిలిటీ, డేటా అండ్ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. దీని నుంచే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది రావాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది NTPC కేటగిరీ వస్తుంది. NTPC లెవెల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మీకు గ్రాడ్యుయేషన్ సేమ్ అలాగే ఉంటుంది పేపర్. ఇందులో మనకి సైన్స్ అలాంటి టాపిక్స్ ఏమి ఉండవు, జస్ట్ ప్యూర్లీ నాన్ టెక్నికల్ టైప్ ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, మల్టీ సోర్స్ డేటా అనాలిసిస్, ఎగ్జామినేషన్ అనాలిసిస్, ఇన్ఫరెన్స్, డ్రాయింగ్ ఫ్రమ్ టెక్స్ట్, టాబ్లెర్ డేటా రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ, చార్ట్స్, గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్, పై చార్ట్స్, స్టాటిస్టికల్ కర్వ్ డిస్ట్రిబ్యూషన్, వెన్ డయాగ్రామ్స్. ఇవన్నీ కూడా మనకి డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ కింద వస్తాయి. మీరు క్వశ్చన్స్ ఎలా కావాలనుకుంటే NTPC ప్రీవియస్ పేపర్స్ చూడండి. నెక్స్ట్ ఇందులోనే డేటా సఫిషియన్సీ, డేటా అరేంజ్మెంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, సీటింగ్ అరేంజ్మెంట్స్ అలా అన్నీ ఉంటాయి. డేటా సఫిషియన్సీ అంటే మనకి స్టేట్మెంట్ టైప్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్ 1, 2, ఎయిదర్ 1 or 2 అలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ, లాజికల్ రీజనింగ్. ఇందులో మనకి కొంచెం కొత్త టాపిక్స్ ఉంటాయండి. బైనరీ లాజిక్స్ అంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు దొంగ, ఎవరు ఏంటి, ఇలా దాన్ని 3 స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని మనం కొన్ని లాజిక్స్ యూజ్ చేసుకొని ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి క్యాట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో ఉంటాయి. మీకు ఆ క్యాట్ ప్రీవియస్ పేపర్స్ సెర్చ్ చేస్తే మీకు అవి దొరుకుతాయి. సిలాజిజమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్, ఫ్యామిలీ ట్రీ, ఇవన్నీ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే బాగానే వచ్చేస్తుంది. సాల్వింగ్ లాజిక్ బేస్డ్ పజిల్స్. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వుడ్ బి గివెన్ ఫ్రమ్ ఎనీ సబ్జెక్ట్స్ ఆన్ హిస్టరీ, సొసైటీ, లిటరేచర్, సైన్స్, ఎన్విరాన్మెంట్, అబ్స్ట్రాక్ట్, మెథాలజీ, టెక్నాలజీ అండ్ కల్చర్. ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు, దాన్ని మనం మెయిన్గా అండర్స్టాండ్ చేసుకొని candidate would be required to understand and answer questions on the main idea. So topic main ఉద్దేశం ఏంటి, సపోర్టింగ్ ఐడియా, అప్లికేషన్, లాజికల్ స్ట్రక్చర్, స్టైల్ ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్. వీటిలన్నిటి బేసిక్ చేసుకొని మనం ఆన్సర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కూడా మెయిన్ ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ ఉంటేనే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వెళ్ళి రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ లైట్ తీసుకుంటే అవ్వదు. నెక్స్ట్ మెంటల్ రీజనింగ్, analogy, identifying relationship between 2 items and applying it to another pair. ఇవన్నీ మెంటల్ రీజనింగ్లో వస్తాయి. సిరీస్ కంప్లీషన్, ఐడెంటిఫైయింగ్ ద ప్యాటర్న్, నెక్స్ట్ ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ టర్మ్, ఇట్లాంటివన్నీ కూడా రీజనింగ్ మీకు ఐడియా ఉంది. సాల్వింగ్, డీకోడింగ్, కోడింగ్, అలాగే ర్యాంకింగ్, అరేంజ్మెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇట్ మే బి నోట్, ఇదండి సిలబస్ మెయిన్గా. మెయిన్గా మనకి అనలిటికల్, మ్యాథమెటికల్ క్యాపబిలిటీ 100 మార్క్స్ ఉంటుంది కదా. ఈ పోర్షన్ వచ్చేసి మనకి మెయిన్గా మ్యాథమెటికల్ అనలిటికల్ క్యాపబిలిటీ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది.
60 మార్క్స్ ఉంటుంది. తర్వాత లాజికల్ క్యాపబిలిటీ వచ్చేసి దీనికి ఒక 20 మార్క్స్. తర్వాత మెంటల్ రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్. మెయిన్ వచ్చేసి మనకి అనలిటికల్ మ్యాథమెటికల్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ 60 మార్క్స్. తర్వాత ఇవి రీజనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. లాజికల్ క్యాపబిలిటీ వచ్చేసి కొంచెం అది కూడా మీకు కొంచెం ఉన్నట్లో టఫ్ అయినట్టే కొంచెం టఫ్గా ఉంటుంది. సో లాజిక్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అది మీకు బైనరీ లాజిక్స్ వచ్చేసి మీరు క్యాట్ ప్రీవియస్ పేపర్స్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. Candidates equal to 8 times the number of vacancies. సిబిటీలో ఫస్ట్ స్టేజ్ సిబిటీలో 1:8 రేషియో మనకి సిబ్యాట్కి పిలుస్తారు. అలాగే సిబ్యాట్ షల్ హ్యావ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సిబ్యాట్లో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ ఉంటాయి, వేరే లాంగ్వేజ్ ఉండదు. క్వాలిఫైయింగ్ మార్క్స్. Candidates must need to secure a minimum T-score of 42 marks in each of the test batch to qualify. ఇందులో ఈ T-score 42 అనేది కమ్యూనిటీతో సంబంధం లేదు, ఏ కమ్యూనిటీకి అయినా కూడా 42 స్కోర్ చేయాలి. There shall be no negative marking. No negative marking in CBAT. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. Candidates will have to qualify in each of the test batches of CBAT for considering them for the post of section controller. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీలో ఈచ్ బ్యాటరీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క బ్యాటరీ పోయినా కూడా మనకి CBAT ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ది మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద CBAT విత్ ద 70% వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ CBT అండ్ 30% వెయిటేజ్. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్లో 70% మార్క్స్, CBATలో 30% వెయిటేజ్ అనేది తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ 70%, సెకండ్ స్టేజ్ 30% తీసుకొని మనకి 1:1 రేషియోలో పిలుస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్కి 1:1 రేషియోలో పిలుస్తారు. అలాగే ఎవరైనా ఇన్ కేస్ 2 or more candidates securing సేమ్ మార్క్స్, ఎవరైనా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఏజ్ లిమిట్ ప్రకారం ఓల్డ్ ఏజ్ పర్సన్కి ముందు మెరిట్ ఇస్తారు. ఇన్ ఎనీ కేస్ ఏజ్ కూడా మ్యాచ్ అయితే అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z ఆఫ్ ది నేమ్ షెల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ టు బ్రేక్ ద టై. అప్పుడు A to Z ఎవరి నేమ్ అయితే ముందు ఆల్ఫాబెటికల్గా ముందు వస్తుందో వాళ్ళకే సీనియారిటీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇందులో కూడా మెన్షన్ చేశాడు, జస్ట్ డైరెక్ట్గా 1:1 రేషియో అని. తర్వాత వేకెన్సీస్ చూద్దాం. ఓవరాల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసి 368 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఎక్స్ సర్వీస్ మనకి 36, PWD వచ్చేసి 15. ఓవరాల్గా చూసుకుంటే మనకి వేకెన్సీస్ వైజ్ బాగా ఎక్కువగా ఇచ్చిన బోర్డు అజ్మేర్ 33 పోస్ట్స్ ఉన్నాయి. మీరు ముంబై కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి, 24, 18, 2, 20, 44 ఉన్నాయి ముంబైలో. అలాగే మన సౌత్ సెంట్రల్ వచ్చేసి 18, సికింద్రాబాద్కి 80, సౌత్ సెంట్రల్ రైల్వేకి 18 పోస్ట్స్, ECORకి 7 పోస్ట్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ECORకి 1, సౌత్ సెంట్రల్ రైల్వేకి 2. అంటే మొత్తంగా మనకి 25 పోస్ట్స్ అనేవి ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేకి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఉన్నాయి. PWDకి ఏమీ లేవు మన దానిలో. చూసుకోండి, సౌత్ సెంట్రల్ రైల్వేలో జనరల్కి వచ్చేసి URకి వచ్చేసి 10 పోస్ట్స్, SCకి 3, STకి వచ్చేసి 1, OBCకి 3, EWSకి ఓన్లీ 1 పోస్ట్ ఉంది. పోస్ట్స్ అయితే కూడా చాలా తక్కువ ఉన్నాయి, చాలా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని
పర్ఫెక్ట్ టైం షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. పోస్ట్స్ అనేవి తక్కువ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.